అందరికీ శనార్థులు. నేను మీ వాళ్ళు జడ సత్యభామ. మరి గియాల ముచ్చట్లేందో ఓ పరి చూసేద్దాం పార్రే. ఎన్నికల సమయంలో ఎక్కువగా వాడుకలో ఉండే పదం మీకు అందరికి ఎలికేగా, గదేనుల్లా సైలెంట్ వేవ్. అంటే పైకి పెద్దగా ఏం కనిపెడకపోయినా ఫలితాల సమయంలో మాత్రం అనూహ్యమైన రిజల్ట్ వస్తే గప్పుడు దాన్నే అంటారు సైలెంట్ వేవ్ అని. వాళ్ళు చేసిన సంక్షేమ కార్యక్రమాలతోని తిరిగే అధికారంలోకి వస్తామని, ఎన్నికల్లో పెరిగిన ఓటింగ్ శాతం కూడా మాకే అనుకూలంగా ఉంటదనుకుంటా అధికార వైసీపీ చెప్పుకుంటూ వచ్చింది కదా. ఎవరెన్ని చెప్పినా మేమే తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా చూపిర్రు. అయితే ఇది అధికార వైసీపీకి వచ్చిన సైలెంట్ ఓటింగ్ కాదుల్లోయ్. అటు సీఎం జగన్, ఇటు వైసీపీ కసితోటి ప్రజలిచ్చిన వైలెంట్ ఓటింగ్ తీర్పు అనే విషయం గీ ఫలితాలను చూస్తే మస్తు అర్థమవుతుంది. గత ఎన్నికల్లో వైసీపీ ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో 5 ఏళ్ల తర్వాత గా పార్టీ పరాజయం కూడా గంతే సంచలనంగా ఉంది అనే చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని అవుట్డేటెడ్ పొలిటీషియన్గా జగన్ విమర్శలు గుప్పిండు కదా. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కేవలం ఇంట్లో క్యాంప్ ఆఫీస్లో కూర్చొని బటన్ నొక్కటం తప్ప అప్డేట్ రాజకీయం ఏందో ప్రజలకు చూపించలేదు, విఫలమయ్యిర్రు. అసలు గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో పాలన ఉంది అనే ఫీలింగ్ కలిగించినట్లు జగన్ ఫెయిల్ అయ్యిండులా. ఈ ఎన్నికల ఫలితాలు చూస్తే ఇది జగన్ వ్యతిరేక సునామీ అనే చెప్పాలి. ఇంకో కీలక విషయం ఏందంటే, రాష్ట్ర సంపదతోటి పెద్ద ఎత్తున అప్పులు తెచ్చిన తాను అనుకున్న నవరత్న పథకాలు అమలు చేయడం తప్ప జగన్ చేసింది ఏమీ లేదు. గటు జగన్ వైసీపీ నేతల తీరు ఎట్లుందంటే, తమకు తమ లబ్ధిదారులు ఉంటే చాలు, మిగిలిన సెక్షన్లతోని మనకేం పని లేదంటూ వ్యవహరిస్తుర్రు. గా ప్రభావం ఇప్పుడు ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనబడుతుంది. ఇక పోయిన ఎన్నికల వైసీపీ గెలుపులా ఎంత కీలకంగా వ్యవహరించినా ఉద్యోగుల విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి సర్కారు వ్యవహరించిన తీరు మాత్రం వాళ్ళని షాక్కి గురి చేసిందనే చెప్పాలి. ఇక పోయిన ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సిపిఎస్ రద్దు సంగతి పక్కన పెడితే, ప్రతి నెల వాళ్లకు చట్టబద్ధంగా రావాల్సిన జీతాలు ఇవ్వడంలో కూడా విపరీత జాప్యం చేయటం కాకుండా, గాళ్లకు దక్కే ప్రయోజనాల విషయంలో కూడా చుక్కలు చూపించిన విషయం అందరికీ తెలిసిందే కదా. పంచుడు పథకాలు తప్ప రాష్ట్రంలో అసలు ఎటువంటి పనులు లేకపోవడంతో చేసేందుకు పనేవి లేక కార్మికులు కూడా పెద్ద ఎత్తున తెలంగాణతో పాటు పలు ఇతర ప్రాంతాల వలస వెళ్లాల్సి వచ్చింది. ఇక ఇవన్నీ కలిపి జగన్ సర్కారుపై సామాన్యుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కలిసి కారణమైందనే చెప్పాలి. ఇక ఆకసి గాళ్ళ ఓటింగ్లో చూపించిరు. చూసిరు కదా గియాల్టీ ముచ్చట్లు. మరి ఇసంటి ముచ్చట్లు నా దగ్గర మస్తుగానే ఉన్నాయి. మరి గయన్ని మీ దగ్గరికి రావాలంటే మీరేం చేయాలో ఎరికేగా. మా ఛానల్ని లైక్ చేయర్రి, షేర్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి, కమెంట్ చేయర్రి, గట్లనే గంట కూడా కొట్టుర్రి. పోయేస్తామల్లా. నేను మీ వాళ్ళు జడ సత్యభామ.